గైస్ వెల్కమ్ టు మూవీ ఐస్ మనం ఈరోజు 2021లో రిలీజ్ అయిన రేలమ్ ఆఫ్ టెర్రకోటా అనే ఒక మంచి ఫ్యాంటసీ యానిమేషన్ యాక్షన్ మూవీనే చూడబోతున్నాం. నిజంగా మూవీ మాత్రం సూపర్ ఉందనే చెప్పొచ్చు. లాస్ట్ ఒక యానిమేషన్ మూవీ చూసాం కదా, న్యూ గాడ్స్ యాంగ్ జియాన్ అని చెప్పి. సేమ్ అలాంటి విజువల్స్, సేమ్ అలాంటి సీజే వర్కే ఉంటుంది, బట్ స్టోరీ మాత్రం టోటల్ డిఫరెంట్ అనమాట. మూవీ చూసిన ఎగ్జైట్మెంట్ లో ఎక్కడ వన్ లైన్ చెప్పి మూవీని స్పాయిల్ చేస్తానేమో అని చెప్పి లైట్ గా భయమేసింది. అయినా కూడా స్పాయిల్ చేయకుండా వన్ లైన్ చెప్తా. ఒక సాధారణ వ్యక్తిగా ఉన్న మన హీరో ఎలా అయినా జనాల మధ్య ఒక గుర్తింపును తెచ్చుకోవాలి, ఎలా అయినా జనాలందరికీ నాయకుడు అవ్వాలి అనే ఒక పట్టుదలతో ఒక సాహస ప్రయాణాన్ని మొదలెడతాడు. ఆ సాహస ప్రయాణంలో ఏ సాహసాలు చేశాడు, ఏ కష్టాల్ని ఎదుర్కొన్నాడు, ఎవరెవరిని కలిశాడు అని చెప్పి ఎంతో అద్భుతంగా కళ్ళకద్దినట్టు చెప్పిన మూవీనే రేలమ్ ఆఫ్ టెర్రకోటా. యాక్చువల్లీ ఇది మూవీలో ఒక చిన్న వన్ లైన్ అనమాట. ఖచ్చితంగా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఫుల్ స్టోరీ క్లియర్ గా అర్థమవుతుంది. సో లేట్ ఎందుకు, డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్దామా? అండ్ వన్ మోర్ థింగ్, జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ మన బ్యాకప్ ఛానల్ ఉంది కదా, మూవీస్ 2.0 అని చెప్పి, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓపెనింగ్ ఒక వాయిస్ ఓవర్తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ వాయిస్ ఏం చెప్తుందంటే, జనాలు ఎప్పుడు సూర్యుడు, ఆకాశం, నక్షత్రాలు అని చెప్పి భూమి పైన ఉన్న విషయాలనే చూసారే తప్ప భూమి అడుగున ఏముంది అని చెప్పి ఎవ్వరు చూడట్లేదు. నిజానికి భూమి అడుగున ఏముంది అంటే కరెక్ట్ గా అదే టైంకి కెమెరాని కూడా భూమి అడుగున చూపిస్తే ఎన్నో వందల సోల్జర్స్ యొక్క శిల్పాలు ఉంటాయన్నమాట. యాక్చువల్లీ ఈ శిల్పాల్ని పూర్వం పరిపాలించిన రాజులు యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు ఒక గుర్తింపు రావాలి అని సేమ్ వాళ్ళలాంటి ప్రతిబింబాన్ని చెక్కి పెట్టింటారు. ఆ శిల్పాలు ఎన్నో వందల సంవత్సరాలుగా అక్కడే అలానే ఉన్నాయన్నమాట. బట్ ఒక రోజు దేవుడు ఒక కాంతిని పంపి ఆ శిల్పాలన్నిటికీ ప్రాణాలు వచ్చేలా చేసింటాడు. అప్పటి నుంచి ఆ రాతి మనుషులందరూ ఒక రాజ్యాన్ని నిర్మించుకొని అక్కడ నివాసాన్ని కొనసాగిస్తారు. అండ్ ఈ రాజ్యంలో చూసుకున్నట్లయితే చాలా విచిత్రమైనవి కనిపిస్తాయి అనమాట. ఎగిరే చేపలు, నడిచే చేపలు అని చెప్పి విచిత్రంగా ఉంటాయి. అలాంటి ఒక విచిత్రమైన ప్రపంచంలో జనాలందరూ ఒక వైపున వెళ్తా అంటే వాళ్ళకు ఆపోజిట్ గా వెళ్తున్నాడు కదా, వీడే అనమాట మన మూవీ యొక్క హీరో. పేరు మ్యాగ్నస్. అంత ఆత్రాత్రంగా ఎక్కడికి వెళ్తాడు అంటే ఆ కత్తులకి పదును పట్టడానికి అనమాట. యాక్చువల్లీ మనోడి ఆశ ఏంటంటే ఎలా అయినా వాడిగని ఒక ఖడ్గాని సంపాదించుకోవాలి, ఆల్సో ఎలా అయినా జనాల ముందర వాడొక వారియర్ అని చెప్పి నిరూపించుకోవాలి అని. బట్ కత్తుల్ని తయారు చేసేవాడు, దానికి పదును పట్టేవాడు ఒక మహావీరుడుగా మారాలి అనుకుంటే మోస్ట్లీ ఎవరు ఒప్పుకోరు కదా. అందులోనూ ముఖ్యంగా మనోడి బాస్ ఉన్నాడు కదా, వాడు అసలు ఒక కత్తిని కూడా పట్టనివ్వడు అనమాట. కరెక్ట్ గా అదే టైంకి రాజ్యంలో సైరన్ సౌండ్ వినిపించేసరికి వెంటనే జనాలందరూ పరిగెత్తా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి లాక్ చేసుకునేస్తారు. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన క్రియేచర్స్ ఈ రాజ్యం పైన అటాక్ చేస్తాయన్నమాట. అట్లే రాజ్యం బయట చూసుకుంటే సోల్జర్స్ అందరూ ఒక ప్లేస్ లో చేరి కొన్ని వందలాది బాణాలని వదిలేసరికి అవన్నీ ఒక్కసారిగా వస్తున్న క్రియేచర్స్ మీద పడతాయి. ఓకే బాసు, ఇదే నా వీరత్వాన్ని చూపించేందుకు సరైన సమయం అని చెప్పి ఆయన ఇంతసేపు చేసినాడు కదా ఒక కత్తి, దాన్ని తీసుకుని డైరెక్ట్ గా యుద్ధ రంగంలోకే వచ్చేస్తాడు. వచ్చినోడు ఇద్దరు ఫైట్ అనే చేయాలా, లేదంటే సపోర్ట్ అనే చేయాలా, రెండూ చేయకుండా పైన నిలబడుకొని నేనే హీరో అన్నట్టు చూసా ఉంటే గాలికే అంత హైట్ నుంచి కింద పడిపోతాడు. మధ్యలో ఒక డ్రాగన్ లాంటి క్రియేచర్ వచ్చి వాడిని తినేద్దాం అనుకుంటే ఏ క్లాత్ వల్ల అయితే వాడు కింద పడిపోయినాడు, సేమ్ అదే క్లాత్ దాని కళ్ళని కప్పేసరికి అంత హైట్ నుంచి ఇంకో క్రియేచర్ మీద పడతాడు. ఎలానో దానిపైన సాఫ్ట్ అనే జుట్టు ఉండడం వల్ల బతికిపోయినాడు అనమాట. బట్ అది ట్రిగర్ అయిపోయి వేగంగా పరిగెత్తడం వల్ల తెలియక మనోడు వేరే దాని తోక పట్టుకుంటాడా. సో ఏదో సఫింగ్ బోర్డ్ లో సఫింగ్ చేసినట్టు వెళ్తాడు. బట్ అది ఆ పగ ఈ పగ అని చెప్పి ఎక్కడంటే అక్కడ వెళ్ళేసరికి లాస్ట్ ఒక పెద్ద కట్టడమే కూలిపోయి ఆ క్రియేజెస్ మీదే పడిపోతుంది. ఇప్పుడు ఆక్రోషంగా ఉన్న ఆ క్రియేజెస్ బయటికి రాగానే మనోని చంపేద్దామని చెప్పి ఎగిరి దూకుతుంది చూడండి. మనోడు కూడా వాడి కథ అయిపోయింది అని చెప్పి కళ్ళు మూసుకునేస్తాడు. కానీ టక్కు నుంచి ఎవరో ఆపినట్టు సౌండ్ వస్తుంది. ఎవర్రా అని చూసుకుంటే కమాండర్ జిన్, సారీ జనరల్ జిన్. యాక్చువల్లీ వీనే ఈ రాజ్యానికే హీరో లాంటి అనమాట. అండ్ చాలా మందికి రోల్ మోడల్ కూడాను. ఎందుకంటే ఆయన ట్రైనింగ్, ఫైటింగ్ స్పీడ్ అలాంటిది. మరి వచ్చిన క్రియేచర్స్ అన్నిటిని రఫ్ ఆడించేసి ఎట్లాంటి అట్లా పొడిచి చంపేస్తాడు. యాక్చువల్లీ ఈయన ట్రైన్ చేసిన సోల్జర్స్ అందరినీ ఎలైట్ వారియర్స్ అంటారనమాట. ఎందుకంటే వాళ్ళందరూ అంత వెల్ ట్రైన్డ్ అనమాట. అలా వచ్చిన క్రియేచర్స్ అన్నిటిని మట్టి కరిపించేసరికి ఎక్కడ మిగతా వాటిని కూడా చంపేస్తారేమో అని చెప్పి అవే భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాయి అనమాట. ఓకే, యుద్ధంలో విజయం సాధించినందుకు హూహా హూహా అని చెప్పి అరుస్తా అంటే అక్కడేస్తారనమాట మూవీ టైటిల్ రేలమ్ ఆఫ్ టెర్రకోటా అని చెప్పి. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి
చెప్పేసి అదే రాజ్యంలో ఉన్న ట్రైనింగ్ ప్లేస్ ని చూసుకుంటే అందరూ ట్రైన్ అవుతుంటారు. కానీ మన హీరో మాత్రం కొరడా దెబ్బలు తింటుంటాడు. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి అయిన మన హీరో ఇలా యుద్ధ రంగంలోకి వచ్చి యుద్ధం చేయడం అనేది రూల్స్ కి అగైనెస్ట్ అనమాట. అందుకే చిన్న పిల్లోడని కూడా చూడకుండా కొరడాతో కొడతా అంటాడు. ఆ తర్వాత ఏదో పనిష్మెంట్ ఇచ్చి పంపించేసరికి సరే అని చెప్పి మనోడు కూడా నచ్చుకుంటా వస్తాంటే అప్పుడే మనోడి ఫ్రెండ్స్ వస్తారనమాట. ఎందుకు రా మచ్చా ఊరికే ఇవన్నీ అవసరమా నీకు, మన అర్హత ఏంటి మన స్థాయి ఏంటి అని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు కదా, అలాంటప్పుడు నువ్వెందుకురా వారే రావాలనుకుంటున్నావు, నువ్వెందుకురా వార్ ఫీల్డ్లో అంతా వెళ్తానావు అంటే చూడు మచ్చా జనరల్ షిన్ ఉన్నాడు కదా ఆయన కూడా ఫస్ట్లో ఇలా లో ర్యాంక్లో ఉన్న సోల్జరే. ఆ తర్వాత మెల్లగా ధైర్యం తెచ్చుకుని ఆ క్రియేచర్స్తో ఫైట్ చేసి వాటిని చంపి జనాల మధ్య ఒక మంచి పేరుని తెచ్చుకుని ఇప్పుడు వాయన కింద ఒక ఆర్మీని పెట్టుకున్నాడు. సో మనకేం తక్కువరా అని చెప్పి ఆ ఖడ్గానైతే ఇలా అనేసరికి ముందరున్నదేమో ఆ జనరల్ చిన్న కింద ఉండే ఒక సోల్జర్ అనమాట. ఎంత ధైర్యం ఉంటే మా ఖడ్గాని నువ్వు ఎత్తుకుంటావురా అని చెప్పి ఎత్తి ఒక తన్నుతాడు. ఆ తర్వాత మనోడే యుద్ధ రంగంలోకి వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టింది తెలిసేసరికి లాస్ట్ కి నీలాంటి వాడు కూడా కత్తి ఎత్తుకుంటే మా మర్యాద ఏమవుతుందిరా అని చెప్పి మనోని ఏగతాళి చేసి కొంచెం కించపరిచేలా మాట్లాడేసరికి మనోడి కూడా కోపం వస్తుంది కదా. సో వాళ్ళిద్దరు దగ్గర ఫైట్ చేయబోతా అంటే కరెక్ట్ గా అదే టైంకి జనరల్ షిన్ వస్తాడు. ఓడి అమ్మ ఆయన పేరే మర్చిపోతున్నా, జనరల్ జిన్ అనమాట. ఆయన రాగానే వెంటనే వీళ్ళిద్దరూ వాళ్ళ పంచాయతీని ఆపేస్తారు. జనరల్ వీడేం చేశాడో తెలుసా అంటే అన్ని వినేసే ఈ ప్లేస్ కి వచ్చినా ఎంతైనా యుద్ధ రంగంలో తప్ప ఇంకెక్కడ యుద్ధం చేయకూడదు అని చెప్పి నీకు తెలియదా అని చెప్పి వాడిని తిట్టేసి ఆ తర్వాత మనోడి దగ్గరికి వచ్చి నువ్వు కూడా ఒక వారియర్ అవ్వాలి అంటే జస్ట్ మాటలు చెప్తే సరిపోదు, ఆ క్రియేచర్ ఉంది కదా ఆ క్రియేచర్ ని వేటాడి చంపి నా దగ్గరకు తీసుకురా, అప్పుడు నువ్వు కూడా ఒక ఎలైట్ వారియర్ అని చెప్పి నేను ఒప్పుకొని నేనే స్వయంగా నిన్ను నా ఆర్మీలోకి తీసుకుంటా అని చెప్పేసరికి ఖచ్చితంగా చేస్తా జనరల్ అని చెప్పేసి వెంటనే మనోడు ఊరి బయటకు వచ్చేస్తాడు. పెద్దగా ఆయుధాలు లేదు, పెద్దగా ట్రైనింగ్ తీసుకోలేదు, జస్ట్ ఆ క్రియేచర్ ని చంపాలనే ఒక ధ్యేయం అండ్ ఒక చిన్న ఈట, వీటితోనే దాన్ని ఎలా అయినా వేటాడాలి అని చెప్పి నచ్చుకుంటా వెళ్తాంటే అప్పుడే దూరంలో ఏదో భారీ సైజ్ లో కనిపించేసరికి కొంపదీసి ఆ క్రియేచర్ అని చెప్పి నిదానంగా దగ్గరికి వెళ్ళి చూస్తే అది జస్ట్ కొన్ని రాళ్ళు అనమాట. ఓరిని ఊరికే భయపడి సచ్చినామని చెప్పి పక్కకు చూస్తే ఒక పెద్ద బండరాయి పైన ఏదో గోర్లతో గీరినట్టు కనిపిస్తుంది. ఆల్సో అది చాలా ఫ్రెష్ గా కనిపించేసరికి ఖచ్చితంగా ఆ క్రియేచర్ ఇక్కడే ఎక్కడో ఉంటుంది చూస్తుంటే అనుకున్నట్టుగానే దగ్గరలోనే ఉందన్నమాట. సో వెంటనే దాక్కునేస్తాడు. బట్ వాడికి క్లియర్గా తెలుసు ఉన్న ఈటితో వాడు దాన్ని ఏం చేయలేడు అని చెప్పి, అందుకే ఒక చిన్న ట్రాప్లా సెట్ చేసి దాన్ని ఎలా అయినా ఆ ప్లేస్కి వచ్చేలా చేస్తే ఆ తర్వాత దాన్ని ఈజీగా పట్టేయచ్చు అని చెప్పి చేస్తాడు. అలా దానికోసం అక్కడక్కడ మష్రూమ్స్ పెట్టేసరికి అది కూడా తినుకుంటా ఆల్మోస్ట్ ఆ ట్రాప్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా మనోడు కూడా ఆ ట్రాప్ యూజ్ చేసి దాన్ని పట్టేదాం అనుకుంటే అప్పుడే సర్రని చెప్పి ఒక ఈట దిగుతుంది చూడండి, అది అలర్ట్ అయిపోతుంది. అసలు వదిలింది ఎవరు అని చూస్తే దూరంలో ఉన్న ఒక అమ్మాయి అనమాట. వెంటనే ఇంకొక ఈటని కూడా వదిలేసరికి అది ఈజీగా తప్పించుకునేసి ఒక గుద్దుతుంది చూడండి, ఆ బండరాయే పొడైపోతుంది. తను కూడా వేగంగా కిందకి దిగి ఎలా అయినా ఆ క్రియేచర్ తో ఫైట్ చేసి దాన్ని చంపేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే ఆ అమ్మాయికి ముందు ఆ క్రియేచరే ఆ అమ్మాయిని పట్టేస్తుంది అనమాట. ఇది అర్థం చేసుకున్న మనోడు ఇదే కరెక్ట్ టైం అని చెప్పి వాడు వెళ్ళి అటాక్ చేద్దాం అనుకుంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ అమ్మాయి ఆ క్రియేచర్ నుంచి తప్పించుకుంటుంది. బట్ వెనక మనోడు వస్తున్నాడనే విషయం తెలియక తను దూకేసరికి మనోడికి గుద్దుకొని ఏ ట్రాప్ అయితే మనోడు సెట్ చేసి ఉంటాడో కరెక్ట్ గా అదే ట్రాప్ కే వెళ్ళి పడతారనమాట. బట్ నేను అనుకునేది ఏంటంటే ఆ ట్రాప్ పట్టేస్తుందేమో అనుకుంటే బట్ ఆ ట్రాప్ ఎత్తి విసిరి కొట్టేసరికి మనోళ్ళిద్దరు ఎగిరిపోయి పడతారు. బట్ ఆ అమ్మాయి ఎక్కడ పడిందో తెలియదు కానీ వాడు పడేటప్పుడు మాత్రం కింద అదేదో ఒక లేయర్ లా ఉంటుందన్నమాట. దాన్ని క్రాస్ చేసుకుని కింద వెళ్ళి పడితే అదేదో వేరే ప్రపంచంలా ఉంటుంది. అప్పుడే ఎవరో వేలతో అనేసరికి టక్కని మనోడు ఎగురుకుంటా ఒక 9 తోకలున్న ఒక పిల్లి దగ్గరకు వస్తాడనమాట. దాన్ని చూడగానే మనోడు టక్కని భయపడిపోయి ఆ స్పీర్ ఎత్తి దాన్ని గుచ్చేద్దాం అనుకుంటే టక్కని ఇలా అంటుందో లేదో అన్ని పూలైపోతుంది. అవును నువ్వు ఎవరు అడిగితే నన్ను మాస్టర్ 9 టైల్స్ అంటాడు. సరే నేనే ప్లేస్ లో ఉన్నాను అంటే ఇది మీ అండర్ గ్రౌండ్ ప్రపంచానికి ఒక లైబ్రరీలా అనుకో, ఒక్కొక్క రాయి పైన ఒక్కొక్క రాజ్యం గురించి రాసి ఉంటుంది అని చెప్పేసరికి అప్పుడే ఒక రాయి పైన చూసుకుంటే మనోడు ఉన్నాడు కదా ఆ రాజ్యం గురించి డీటెయిల్ గా రాసి ఉంటుంది. సో మనోడు చూసంటే అప్పుడే ఆ పిల్ల ఏం చెప్తుందంటే ఒక పెద్ద మహాసముద్రంలో ఒక నీటి చుక్క అంటే మీ రాజ్యం అని చెప్పేసరికి నీకెలా తెలుసు అంటే రా చూపిస్తా అని చెప్పి అప్పుడే అండర్ గ్రౌండ్ ప్రపంచం అనేది ఎంత పెద్దది అని చెప్పి చూపిస్తుంది. ఎన్నో రాజ్యాలు, ఎన్నో నగరాలు, ఎన్నో కోటలు ఉన్నాయన్నమాట.
లిటరలీ మనోడే వాటన్నిటిని చూసి షాక్ అయిపోతాడు అనమాట. అప్పుడే ఆ రాయి పైన వీళ్ళు వేటాడుతున్నారు కదా క్రియేట్ చేశా వాటి గురించి కూడా లైట్ గా హిస్టరీ ఉండేసరికి అసలు ఇవెందుకు ఇక్కడ ఉన్నాయంటే అవి స్పిరిచువల్ క్రియేచర్స్, పెద్దగా ఎవరికి హాని చేయదు, జస్ట్ పళ్ళు పొలాలు వీటన్నిటిని తినుకుంటూ జస్ట్ వాటి గుహల్లోనే అవి నివసించేది అంటే అప్పుడే మధ్యలో ఏదో ఉంటుందన్నమాట. అదేంటి అంటే అది ఒక మ్యాజికల్ స్టోన్, దాన్ని ఎన్నో తరాలుగా ఆ క్రియేచర్స్ అనేవి కాపాడుతూ వస్తున్నాయి. దానికి ఉన్నటువంటి పవర్స్ అనేవి చాలా అద్భుతమైనవి అనమాట. అండ్ వాటిని యూజ్ చేసి వాటిని సంఖ్యను పెంచుకుంటుంది అని చెప్పేసరికి అప్పుడే కరెక్ట్ గా అదే టైంకి ఆ క్రియేచర్స్ కూడా కళ్ళ ముందర వచ్చి వెళ్తుంది. అందులోనూ మనోడు వేటాడాలనుకున్న క్రియేచర్ మాత్రం కొంచెం సపరేట్ గా ఉండేసరికి దీన్నే ఎలా అయినా నేను వేటాడేసి ఆ తర్వాత నేను ఒక ఎలైట్ సోల్జర్ గా అందరి మధ్య గుర్తింపబడతాను అంటే చూడు మ్యాగ్నస్, నీ కళ్ళు తెరుచున్నా నువ్వు ఒక గుడ్డోళ్ళనే ప్రవర్తిస్తున్నావు. ఈ ఒక్కసారికి మాత్రం నీ కళ్ళతో కాకుండా నీ హృదయంతో చూడు, అప్పుడు మాత్రమే నీకేం కావాలి ఎప్పుడు కావాలనే విషయమే తెలుస్తుంది అని చెప్పేసి ఓకే నువ్వు ఇంకా వెళ్ళాల్సిన టైం వచ్చింది అని చెప్తా అంటే అవును ఎక్కడికి, అసలు ఈ ప్లేస్ ఎక్కడిది అది ఇది అని చెప్తా అంటే ఆయన అది ఏది చెప్పడం అనమాట. జస్ట్ డోడోని ఫాలో అవ్వు అదే నీకు దారి చూపిస్తుంది అని చెప్తా అంటే డోడోనా అదే ఊరు అని చెప్తా అంటే అప్పుడే ఒక బుజ్జి క్రియేచర్ వచ్చి మొగానికి అతుక్కుంటుంది చూడండి. ఇదే ఆ డోడో అనమాట. క్యూట్ ఉంది కదా. ఓకే డోడో ఆ క్రియేచర్ ని వెతుకుదామా అని చెప్తా అంటే ముఖం మీదే ఒక కత్తి వెళ్తుంది చూడండి. జస్ట్ మిస్ లేకుంటే ముఖమే రెండైపోయేదేమో. ఎవరు అని చూసి ఆ అమ్మాయి అనమాట. నీ వల్లే నా ప్లాన్ స్పాయిల్ అయింది అంటే ఓయ్ పాపా నీ వల్ల నా ప్లాన్ కూడా స్పాయిల్ అయింది తెలుసా అని చెప్పి వాళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. కానీ కొంచెం నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి మనోని ఈజీగా పడగొట్టేస్తుంది అనమాట. దాన్ని అర్థం చేసుకున్న వాడు కొంచెం తెలివిగా ఏం చేస్తాడంటే ఓకే మన ఇద్దరి మోటివ్ ఆ క్రియేచర్ ని వేటాడాలి కదా, అదేదో మనం ఇద్దరు కలిసి వేటాడచ్చు కదా అని చెప్పేసరికి నీతో నేను కలవాలి అంటే ఎందుకంటే నా దగ్గర ఇక్కడ బుజ్జి క్రియేచర్ ఉంది కదా, దీని పేరే డోడో, దీనికి ఎగ్జాక్ట్ గా ఆ క్రియేచర్ ఎక్కడుందో తెలుసు అనేసరికి సరే అని చెప్పి ఇంకా మన హీరోతో యూజ్ లేకుండా ఆ క్రియేచర్ తో యూజ్ ఉంది కాబట్టి ఇష్టా కష్టంగానే వస్తుంది. అవును నీ పేరేంటి, నీ ఊరేంటి, నువ్వు ఎక్కడ ఉంటావు, నీ ఫైటింగ్ స్కిల్ సూపర్ ఉంది నాకు నేర్పిస్తావని చెప్పి అది ఇది అడుగుతాడు. కానీ తను మాత్రం నోరే విప్పదనమాట. ఓర్ని తను చెప్పేలా లేదని చెప్పి తన ఫ్లోట్ ని టక్కుని ఎద్దేసరికి అప్పుడే తెలుస్తుంది తన పేరు జేడ్ అని. ఇంకా అక్కడ సీన్ గా చేసి ఆ క్రియేచర్స్ ని చూసుకుంటే నిజంగానే అవన్నీ ఒక గుహలోనే నివసిస్తున్నాయి అనమాట. అప్పుడే ఏదో హై పవర్ లో ఉన్న ఆ క్రియేచర్ ఆ ప్లేస్ కి వచ్చేసరికి వెంటనే అవన్నీ తల వంచుతాయి. అసలు ఎక్కడికి వెళ్తుంది అని చూస్తే అవన్నీ గుడ్లు పెట్టిన ప్లేస్ కనమాట. ఆ గుడ్లను చూసుకుంటే అవన్నీ పగిలి లోపల ఉన్న పిల్లలు బయటికి వస్తాయేమో అని చూస్తే ఆ గుడ్లు పగులుతాయి కానీ పిల్లలు రాకుండా ఏదో కాలి బూడిదైపోయినట్టు బ్లాక్ కలర్ లో బయటికి వస్తుంది. మళ్ళీ మన వాళ్ళని చూసుకుంటే డోడో ఏదో భయంకరమైన కోట దగ్గరకు తీసుకొచ్చేసరికి మేబీ ఈ రోజు నైట్ కి ఇక్కడే స్టే చేసేందుకు తీసుకొచ్చిందేమో అనుకుంటా అంటే కరెక్ట్ గా అదే టైంకి లోపల నుంచి ఎవరో కాపాడండి అని చెప్పి అరిచేసరికి పరిగెత్త లోపలికి వెళ్ళి చూస్తే వాడెవడో మంత్రగాడు చేతిలో పెట్టుకున్న ఆ మేకను బలిద్దామని చెప్పి ట్రై చేస్తుంటాడు. వెంటనే ఆ మేకను వదిలేసావా లేదంటే నా కత్తికి పని చెప్పనా అని చెప్పి ఏదో హీరో డైలాగులన్నీ కొట్టేసరికి ఓహో అంతుందా అయితే తలుపులేంట్రా అని చెప్పేసరికి వెంటనే డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతుందో లేదో ఆ తర్వాత అదేదో పిల్ల క్రియేచర్స్ లా ఉంటుంది అవన్నీ వస్తాయి. ఆ తర్వాత ఒక చిరుతపులి అండ్ ఒక పెద్ద అనగొండ లాంటి పాము అనమాట. వాడు అంటే మనోళ్ళే లేపేసలా ఉన్నాయి. కానీ వాడేమో యాక్చువల్లీ ఈ రోజు మేకనే బలిద్దాం అనుకున్నా కానీ మీరే వచ్చినారు కదా సో మిమ్మల్ని బలి ఇచ్చి మీ పవర్స్ ని లాగేసుకుంటా అంటాడు. అర్థం కాలేదు కదా. ఎవరినైతే వాడు అగ్నిగుండంలో బలిస్తాడో వాళ్ళ పవర్స్ అనేది ఒక చిన్న బాల్లో స్టోర్ అయిపోతుంది అనమాట. దాన్ని వాడు తినగానే వాళ్ళ పవర్స్ అనేది వీడికి వచ్చేస్తాయి. అలా ఆల్రెడీ ఎవరినో వేసినట్టున్నాడు. అది ఇప్పుడు ఒక బాల్ నిచ్చేసరికి దాని నోట్లో వేసుకోగానే వాళ్ళ పవర్స్ అనేది వీడికి వచ్చేస్తుంది. ఇప్పుడు వెంటనే అగ్నిగుండం పరిగెత్తా మనోళ్ళ మీదకి వచ్చేసరికి వెంటనే మన హీరోయిన్ తప్పించుకుంటుందో లేదో ఒకటి పోతే ఇంకోటి అని చెప్పి ఆ పాము మనోళ్ళని అటాక్ చేసేందుకు వస్తే మన హీరోయిన్ ఒకే షాట్ తో 4-5 ముక్కలు చేస్తుంది. బట్ విత్ ఇన్ సెకండ్స్ లో అది అతుక్కునేసి మళ్ళీ మన హీరోయిన్ అటాక్ చేసేసరికి తనే షాక్ అయిపోతుంది. అయినా కూడా ఆపక అని చెప్పి తప్పించుకుంటా అంటే మధ్యలో ఆ అగ్నిగుండం ఉంది కదా అది వేరే నిప్పు కక్కుతా ఉంటుంది. ఆ అగ్నిగుండం నుంచి ఆ పాము నుంచి ఆ పిల్ల క్రియేచర్స్ నుంచి ఆ చిరుతపుల నుంచి దాని నుంచి దీని నుంచి తప్పించుకుంటా అంటే అవి మార్చి వస్తూనే ఉన్నాయి. అలా తను కూడా తప్పించుకుంటా అంటే అప్పుడే ఎక్కడి నుంచో ఒక కత్తి ఎగురుకుంటా వచ్చి తన ఫేస్ మాస్క్ మీదే పడేసరికి అది పగిలిపోతుంది. ఇప్పుడే ఫస్ట్ టైం మనోడు హీరోయిన్ ఫేసే చూస్తున్నాడు. కరెక్ట్ గా అదే టైంకి ఆ చిరుతపులి వచ్చి మన హీరోని చంపేందుకు ట్రై చేస్తా అంటే వెంటనే వాడు ఈట్ ఎత్తుకొని కరెక్ట్ గా దాని కంట్రోల్ దింపేసరికి అంతే దాని కథ అక్కడే ముగిసిపోతుంది. దీని అర్థం చేసుకున్న మన హీరోయిన్ మేబీ దాని కంట్లోనే దాని వీక్నెస్ ఉందేమో అని చెప్పి ఆ పాము కూడా కరెక్ట్ గా కంట్లోనే దింపేసరికి అది కూడా అక్కడే పడిపోతుంది అనమాట. ఆ తర్వాత వాడు ఆ పిల్ల క్రియేచర్స్ ని పంపించేసరికి మనోళ్ళు ఈజీగానే డిఫెండ్ చేస్తుంటారు. బట్ ఆ మేక ఉంది కదా అది ఒక ఈటని ఎత్తుకొని ఆ నిప్పులు కగ్గదాన్ని చూడండి దాని కంట్రోల్ విసిరేసరికి అది కంట్రోల్ ని కోల్పోతుంది. సో ఆ పక్క ఈ పక్క అని చెప్పి దొర్లుకొని పోయి లాస్ట్ గా మంత్రగాడు ఉన్నాడు కదా వాని నోట్లోకి వేసుకొని డమ్మని చెప్పి బేలిపోయేసరికి మనోడు హీరోలా మన హీరోయిన్ ముందర నిలబడుకొని ఆ నిప్పును అడ్డుకుంటాడు.
అలా వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండడం వల్ల వాళ్ళకే తెలియకుండా వాళ్ళిద్దరి మధ్య ఒక కెమిస్ట్రీ స్టార్ట్ అయినట్టు చూపిస్తారు. కరెక్ట్ గా అదే టైంకి మేకగాడు ఉన్నాడు కదా, వాడు గాయస్ ఇక్కడ ఒక దారి కనిపించింది వెంటనే రండి అని చెప్పేసరికి ఇంకా వెంటనే వాళ్ళు ఆ దారిని యూజ్ చేసి బయటికి తప్పించుకునేస్తారు. మధ్యలో ఈ మేకగాడి నసే మనోడికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ముందు ఆ మేకగాడు ఒక పవర్ఫుల్ వెపన్ లా ఉండేవాడంట, ఆ తర్వాత ఏదో శాపం వల్లే ఇలా మారిపోయినాడంట, ఆ తర్వాత ఈ మంత్రగాడి దగ్గర వేరే ఇరుక్కుని ఇంకా చిత్రహింసలు పొందుతా అంటే కరెక్ట్ గా అదే టైంకి మన హీరో నుంచి కాపాడింది అని చెప్పి తన్ని పొగడతా అంటాడు. మరీ ఎక్కువ చేస్తాడని చెప్పి మనోడు లైట్ గా కాలు అడ్డం పెట్టేసరికి దొలుగని పడిపోతుందో లేదో, ఎంత ధైర్యం ఉంటే నన్ను అవమానిస్తావు అనేసరికి ఇంకేంద్ర నీ సోది అంటే నేను ముందు ఒక పవర్ఫుల్ వెపన్ ని అంటే ఏది మారి చూపించు అంటే చూడు మారుతా అని చెప్పి ఏదో పవర్ ని క్రియేట్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఒక వెపన్ కూడా బయటికి వస్తున్నట్టు ఉంటుంది, కానీ లాస్ట్ కి వెనక నుంచి గ్యాస్ వచ్చేసరికి దాన్ని చూసి వాళ్ళిద్దరూ పక్క నవ్వుతారు. అప్పుడే మినుగురు పురుగులు లాంటి కొన్ని పురుగులు కనిపించేసరికి మనోళ్ళందరూ కొంచెం ఆశ్చర్యంగా చూస్తుంటారు. అండ్ ఇప్పుడే మనోళ్ళిద్దరికి కూడా మాట్లాడుకునేందుకు అని చెప్పి కొద్దిగా టైం కూడా దొరుకుతుంది. అవును నువ్వెందుకు ఇలాంటి ప్లేస్ లో ఉన్నావు, నువ్వెందుకు ఆ క్రియేచర్ ని వేటాడాలి అనుకుంటున్నావు అంటే మనోడు కూడా మొత్తం కథని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా ఆ క్రియేచర్ ని చంపితే మాత్రమే మనోడు ఒక ఎలైట్ ఎంపరర్ గా మారగలడు అని. బట్ మనోడి ఫైటింగ్ స్కిల్స్ ఎంత దారుణంగా ఉంది అనేది మనోడి కన్నా మన హీరోనికే బాగా తెలుసు అనమాట. అందుకే నువ్వు ఇంకొంచెం ట్రైన్ అవ్వాలి అంటే అయితే నువ్వు ట్రైనింగ్ ఇస్తావా అనేసరికి తను కూడా సరే అని చెప్పి కొంచెం ఇండైరెక్ట్ గానే చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళే ప్లేసెస్ ఉంటాయి చూడండి గాయస్, నిజంగా యానిమేటర్స్ ని అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఎందుకంటే మూవీ మొత్తంలో జస్ట్ ఒక 2-3 సెకండ్స్ మాత్రమే వస్తుంది, బట్ ఆ 2-3 సెకండ్స్ ని కూడా ఎంత అద్భుతంగా చూపించుంటారో మీరే చూడండి. ఫస్ట్ జలపాతం దగ్గర, ఆ తర్వాత నదుల దగ్గర, ఆ తర్వాత ఆకాశం పైన, అప్పుడు కూడా చూడండి అదిదో ఒక పేపర్ ఫిష్ లాంటిది గాల్లోకి ఎగురుకొని వెళ్తున్నట్టు చూపిస్తారు. లాస్ట్ కి ఒక క్రిస్టల్స్ గుహలో కూడా చూపిస్తారు. అలా వెళ్ళేటప్పుడు కూడా ఆ క్రియేచర్ యొక్క అడుగు జాడల్ని వెతుక్కుంటూ మధ్యలో ట్రైనింగ్ కూడా తీసుకుంటూ వెళ్తుంటారు. అలా ఓ స్టేజ్ కి చూసుకుంటే లాస్ట్ గా క్రియేచర్ కూడా కనిపించేస్తుంది. సో ఎలా అయినా దాంతో ఫైట్ చేసి దాన్ని చంపేద్దామని చెప్పి ట్రై చేస్తారు, బట్ వాళ్ళిద్దరు ట్రై చేసినా కూడా దాన్ని చంపే కాదనమాట. ఇంకా అది మనోడి దగ్గరికి వచ్చి ఒక గర్జన ఇస్తుంది చూడండి, లిటరలీ మనోడే భయపడిపోతాడు. బట్ పాయింట్ ఏంటంటే అది అంత దగ్గర వచ్చినప్పుడు మనోడిని ఈజీగా చంపేస్తుండొచ్చు, బట్ ఎందుకు చంపలేదనేది మనకు కూడా అర్థం కాదనమాట. అది వెళ్ళిన తర్వాత మనోడు మధ్యలో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు కదా, ఇప్పుడు చూసే పర్లేదనమాట. మనోడు మన హీరోయిన్ ని మించేసినాడని చెప్పొచ్చు. అలా ఆ క్రియేచర్ కోసం వెతుక్కుంటా వెళ్తాంటే అప్పుడే మన హీరోయిన్ కి ఒక పురుగులా ఇచ్చేసరికి అది ఒక తామర పువ్వులా ఓపెన్ అయితే గాక ఒక వైట్ కలర్ డ్రెస్ ని మన హీరోయిన్ కి ఇచ్చేసరికి తన అందాన్ని చూసి మనోడే మైమర్చిపోదంటే మధ్యలో ఈ గోట్ గాడు ఉన్నాడు చూడండి మేక, వీడికేం సమస్య ఏమో తెలియదు కానీ మా అక్క నుంచి దూరం ఉండు అని చెప్పి మనోడి మీదకి వచ్చేసరికి మనోడు జస్ట్ తప్పుకుంటాడో లేదో వాటర్ లోనే పడిపోతుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి కొందరు సోల్జర్స్ ని చూసుకుంటే, క్షమించండి ప్రభు, మేము ఆ డ్రాగన్ కోటకి వెళ్లే లోపే ఆ డ్రాగన్ కోట కూలిపోయేదే కాక మంత్రగాడు కూడా చనిపోయినాడు. సో మాకు లభించింది కేవలం ఈ చివరి గోళీలే అని చెప్పి ఆ మంత్రగాడు తయారు చేసినాడు కదా, ఆ గోళీల్ని వీడికి ఎవడికో ఇస్తాడు. ఆ మంత్రగాడికి ఇక్కడ బాస్ లా ఉన్న వాడికి ఆ గోళీలకి సంబంధం ఏంటని చెప్పి మనకు కూడా అర్థం కాదనమాట. ఇంకా అక్కడ సీన్ గా చేసి ఆ క్రియేచర్స్ ని చూసుకుంటే అవన్నీ ఇప్పుడు గుంపుగా ఎక్కడికో బయలుదేరుతున్నట్టు చూపిస్తారు. ఇంకా అక్కడ సీన్ గా చేసి మళ్ళీ మనల్ని చూసుకుంటే మళ్ళీ ఆ క్రియేచర్ వచ్చినట్టుంది. సో దాన్ని ఫాలో చేసుకుంటూ ఆ గుహ లోపలికి వెళ్ళి చూస్తే ఇప్పుడు అది కనిపించింది అనమాట. సో ఎక్కడికి వెళ్ళింది ఏం చూస్తుంటే అప్పుడే లైట్ గా ఎత్తుపాక వచ్చినట్టు భూమి షేక్ అయ్యేసరికి లోపల నుంచి ఒక 5-6 చిట్టి క్రియేచర్స్ వచ్చి ఆ మేక మీద పడిపోతుంది. బట్ వీటి వల్ల ఎత్తుపాక వచ్చేందుకు ఛాన్స్ లేదే అని ఆలోచిస్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి ఒక భారీ సైజ్ లో ఉన్న ఒక మట్టి పురుగు లోపల నుంచి బయటికి వస్తుంది చూడండి. మనోలే షాక్ అయిపోతారు. యాక్చువల్లీ దీనికి కళ్ళు లేదనమాట, సౌండ్ ని బట్టే అటాక్ చేస్తుంది. సో అన్ని తెలిసిన మనోలే మూసుకొని ఉంటే మధ్యలో ఈ మేకగాడున్నాడు కదా, వాడు అనవసరంగా భయపడిపోయి పరిగెత్తేసరికి అది దాన్ని టార్గెట్ చేసి వాళ్ళని లేపేద్దామని చెప్పి ఆల్మోస్ట్ మింగే స్టేజ్ వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే టైంకే ఆ క్రియేచర్ వచ్చి డిఫెండ్ చేస్తుంది. వెంటనే ఆ చిట్టి క్రియేచర్స్ అని ఆ క్రియేచర్ వెనకాల దాక్కునేస్తుంది అనమాట. మేబీ దాని పిల్లలేమో. బట్ ఇప్పుడు ఫైట్ చేసేందుకు టైము లేదు, ప్లేసు బాగాలేదు కదా. సో మనోళ్ళు కూడా బయట వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఆ క్రియేచర్ పరిగెత్తంటే దాని వెనకాలే మనోళ్ళు కూడా వెళ్తుంటారు. బట్ వెనకాలే ఆ మట్టి పురుగు కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆ క్రియేచర్ దాని పిల్లల్ని భద్రపరిచేసి ఆ తర్వాత ఈ జైజాంటిక్ క్రియేచర్ ని డైవర్ట్ చేద్దామని చెప్పి ఆ పక్క ఈ పక్కని చెప్పి పరిగెత్తంటే మనోళ్ళు కూడా తప్పించుకునేందుకు ట్రై చేశారనమాట. బట్ కొంచెం స్లిప్ అయ్యి కింద పడినారే అనుకుంది, కింద మొత్తం లావా
లావా. అందుకే మనోళ్ళే చూసి చూసి పరిగెత్తంటే మధ్యలో ఆ క్రియేచర్ ఏం చేస్తుందంటే ఆ కొండనే పగల కొట్టేసరికి మనోళ్ళు కింద పడిపోతుంటారు, కానీ ఆ క్రియేచర్ ఏమో ఏకంగా లావాలోనే పడిపోతుంది. తగిన శాస్తి జరిగిందా అని చెప్పి మధ్యలో ఈ మేకగాడు దాని మీద సెటర్ అయ్యేసరికి దానికి ఎక్కడ మండిందో ఎక్కడ వినిపించిందో తెలియదు, కానీ టక్కన దాని నేలకి యూజ్ చేసి దాన్ని పట్టేద్దాం అనుకుంటే అంతలోపు ఈ మేకగాడు తెలివిగా పైకి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు ఇరుక్కునేదేమో మన హీరో. ఒరే పుట్టిన ఎలా నువ్వే ఒకప్పుడు ఒక పవర్ఫుల్ వెపన్ అంటివి కదా, ఇప్పుడు ఆ వెపన్ గా మరి ఎలాగో నన్ను కాపాడరా అంటే సరే ఉండు ఉండు బాసు నేను ఎలాగో ట్రై చేశానని చెప్పి వాడి మొత్తం పవర్ ని యూజ్ చేశాడు. బట్ వచ్చిందేమో అంత కత్తి, దాన్ని యూజ్ చేసి గోర్లు కూడా కట్ చేయలేమేమో. ఇది వర్కౌట్ అయ్యేలా లేదు అని చెప్పి మన హీరోనే రంగంలోకి దిగేసి దాన్ని నాలుగున కట్ చేసి ఎట్లో మనోళ్ళని కాపాడేస్తుంది. బట్ అలా దాన్ని కట్ చేసినప్పుడు దాని రక్తం అంటే అది ఒక పాయిజన్ అనమాట, అది మన హీరోయిన్ మీద పడిపోవడం వల్ల లైట్ గా అన్కాన్షియస్ అయి పడిపోతుంది. సో తన్ని ఎలా అయినా బయటికి తీసుకెళ్ళాలి అని చెప్పి మనోడు మోసుకెళ్తా అంటే మధ్యలో వాటర్ లెవెల్ వేరే పెరుగుతూ ఉంటుంది అనమాట. అదే కాకుండా అక్కడ బయట వెళ్లేందుకు చాలా దారులు కనిపించేసరికి ఎటు వెళ్ళేది అని చెప్పి మనోడికి అర్థం కావట్లేదు. అప్పుడే మనోడు ఏం చేస్తాడంటే వాటర్ ఏ పక్కైతే వెళ్తాందో ఆ పక్కే వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోతాడు. బట్ ఇలానే పరిగెత్తా వెళ్తే ఖచ్చితంగా మునిగిపోతాడు అనమాట. అందుకే ఏదైనా తెప్ప లాంటిది ఏదైనా పడవ లాంటిది కనిపిస్తుందేమో అని వెతుకుతా అంటే అప్పుడే ఒక పెద్ద టాటాయిస్ ఒక షెల్ కనిపించేసరికి దానిలో కూర్చోబెట్టుకొని ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. అలా వెళ్తాంటనే నోటీస్ చేస్తాడు ఆ క్రియేచర్ వేరే జస్ట్ ఒక 10-15 అడుగుల దూరంలోనే ఉంది. బట్ అది ప్రాబ్లం కాదులేండి, వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంది కదా, పైన వేరే సీలింగ్ ఉండేసరికి అది వెళ్తా ఉన్నప్పుడు కింద ఏదో రాయి ఉంటుంది అనమాట. దానికి తగిలి ఆ బోట్ ఉంది కదా, ఐ మీన్ ఆ షెల్, అది ముక్కలు ముక్కలైపోయి అందరూ వాటర్లో పడిపోతారు. అందులోనూ మన హీరోని కింద షార్ప్ అయిన ఒక రాయి ఉంటుంది అనమాట, దాని మీద పడిపోయేలా ఉంటే కరెక్ట్ టైంకి మన హీరోనే కాపాడతాడు. బట్ తన బదులు మనోడు ఆ దెబ్బ తీసుకుంటాడు. అయినా కూడా వాటర్ లో ఏదో ఒక ఫోర్స్ లోపలికే ఫోర్స్ గా నెడుతుంది అనమాట. సో మనోడు కూడా ఆ పక్క ఈ పక్క అని చెప్పి వెళ్ళేందుకు ట్రై చేస్తాడు. బట్ లాస్ట్ కి చూసుకుంటే కింద సేమ్ అలాంటి షార్ప్ అయిన రాళ్ళే ఎక్కువ ఉండేసరికి ఇలా వెళ్తే ఖచ్చితంగా చనిపోతామని చెప్పి అర్థమైపోతుంది. సో కనీసం మన హీరోయిన్ ప్రాణాలతో బయటపడి అని చెప్పి తన్ని ఫోర్స్ గా నెట్టేసరికి టక్కన మేకకాడేమో పట్టుకునేస్తాడు. బట్ అదే ఫోర్స్ కి మనోడు కింద వెళ్తున్నట్టు చూపించి ఇంకా అక్కడ సీన్ గా చేసి ఏదో ఒక గూడారంలో మన హీరోయిన్ లేస్తున్నట్టు చూపిస్తారు. యాక్చువల్లీ అక్కడ ఒక వయసైన బాంబు ఉందన్నమాట. తన యొక్క మ్యాజికల్ పవర్స్ ని యూజ్ చేసి మన హీరోయిన్ హీల్ చేసి ఉంటుంది. ఇంకా తను లేకగానే తన గురించి కంగారు పడకుండా మన హీరోకి ఏమైందని చెప్పి ఆ పక్క ఈ పక్కని చెప్పి వెతికేసరికి మన హీరో ఆ మెగా చిట్టి బుజ్జి క్రియేచర్ వాళ్ళు ముగ్గురు సేఫ్ గానే ఉన్నారనమాట. బట్ వీళ్ళ డౌట్ ఏంటంటే ఆల్మోస్ట్ వీళ్ళు చనిపోతారనే అనుకున్నారు కదా, అలాంటప్పుడు వీళ్ళు ఎలా బతికి బయటపడ్డారు అని ఆలోచిస్తుంటే అప్పుడే మనోడికి గుర్తొస్తుంది యాక్చువల్లీ మనోళ్ళని ఆ క్రియేచర్ ఉంది కదా అదే కాపాడి ఒడ్డున పడేసి వెళ్ళింటుంది. ఆ తర్వాత ఆ బామ్ వచ్చి తన పవర్స్ ని యూజ్ చేసి మనోళ్ళని హీల్ చేసి ఉంటుంది. బట్ ఆ క్రియేచర్ ఎందుకు వీళ్ళను కాపాడింది అని చెప్పి మనోళ్ళు కూడా అర్థం కాలేదనమాట. ఇంకా టైం వేరే అవుతుంది కాబట్టి సరే బామ్మ వెళ్ళవుసామని చెప్పేసి మనోళ్ళు కూడా వచ్చేస్తారు. బట్ వెళ్ళిన తర్వాతే మనకే తెలుస్తుంది ఆ బామ్మ మరెవరో కాదు ఆ 9 తోకల మ్యాజికల్ పిల్లి అని. సరే అని చెప్పి మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే మనోడికే వెనక వెన్నపూసులో ఆ రాయి గుచ్చుకుంటుంది కదా, సో దానికి మన హీరోయిన్ మట్టేసి కవర్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనోడుగా మట్టి మనిషే కదా. అప్పుడే మనోడు అవును నువ్వెందుకు ఆ క్రియేచర్ ని చంపాలి అనుకుంటున్నావు అంటే అప్పుడే తన స్టోరీని చెప్తుంది. యాక్చువల్లీ తను చిన్నప్పటి నుంచి తన తాతగారి దగ్గరే పెరిగింటుందన్నమాట. బట్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మట్టి మనుషులే ఒక్క మన హీరోయిన్ తప్ప. ఎందుకంటే మన హీరోయిన్ ఒక నిజమైన మనిషి. అలా మన హీరోయిన్ పెరిగి పెద్ద అయ్యాక ఎలా అయినా వాళ్ళ అమ్మా నాన్నను వెతికి కనిపెట్టాలని చెప్పి వాళ్ళిద్దరూ ఆ సాహస ప్రయాణాన్ని స్టార్ట్ చేసింటారు. ఆ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎన్నో ఆపదలు ఎన్నో ప్రమాదాలు వచ్చినా కూడా వాటన్నిటిని ఓవర్కమ్ చేసి వచ్చింటారు. బట్ ఒక రోజు మన హీరో ఉంటున్న సిటీకి దగ్గరలో వస్తుంటే ఏదో ఒక లోయని క్రాస్ చేయాలి అనుకుంటారనమాట. బట్ ఎవరో తాతయ్యని దుబ్బేసరికి ఆయన అంత హైట్ నుంచి కింద పడిపోయి చనిపోయింటాడు. అప్పుడే దూరంలో చూసి ఆ క్రియేచర్ వీళ్ళ నుంచి పరిగెత్తేసరికి ఖచ్చితంగా ఆ క్రియేచరే మా తాతయ్యని చంపేసింది అని చెప్పి దాన్ని ఎలా అయినా చంపాలి అని చెప్పి మన హీరోయిన్ పగ పెట్టుకుంటుంది. ఆ తర్వాత దగ్గరలో ఉన్న టౌన్ కు వచ్చింటే అక్కడేదో ఫెస్టివల్ లో జరుగుతుంటుంది అనమాట. సో కొన్ని ల్యాంప్స్ ని గాల్లో వదులుతుంటే వీళ్ళు పైనుంచి కూర్చొని ఒంటరిగా కూర్చొని చూసేందుకు కొంచెం రొమాంటిక్ గా బానే ఉంటుంది అనమాట. అప్పుడే మనోడు ఒక చిన్న రాయి పైన మన హీరోయిన్ ఫేస్ ని డ్రా చేసింటాడు. ఐ మీన్ క్లీన్ గా చెక్కింటాడనమాట. దాన్ని మన హీరోయిన్కి ఇచ్చేసరికి మన హీరోయిన్ సంతోషపడిపోతాంటే చూడు జేడ్ ఇన్ కేస్ మనం ఆ క్రియేచర్ని కనుక చంపేస్తే ఆ తర్వాత నేను కూడా మీ అమ్మ నాన్నను వెతికేందుకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసరికి సరే అని చెప్పి తను కూడా ఒప్పుకుంటుంది. ఓకే ఇదే కరెక్ట్ టైం అని చెప్పి మెల్లగా మన హీరోయిన్ చేని పట్టుకునేసరికి పెద్దగా తను కూడా ఏమందనమాట. ఇంకా అదే సంతోషంతో ఆ వ్యూని ఎంజాయ్ చేసంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ టౌన్ లో ఏదేదో గట్టిగా సౌండ్స్ వచ్చేసరికి ఏంట్రా అని చూస్తే ఆ క్రియేచర్ ఇక్కడికి కూడా వచ్చేసి ఉంటుంది. బట్ దాన్ని కూడా కొందరు చంపే
చంపేందుకు ట్రై చేస్తుంటారనమాట. వాళ్ళు మరెవరో కాదు, మన హీరోని ఎగతాళి చేసి కించపరిచింటారు కదా, వాళ్ళు ఈ రాజ్యాన్ని కూడా వచ్చేసి దాన్ని చంపేందుకు ట్రై చేస్తుంటే దీని అర్థం చేసుకున్న మనోళ్ళిద్దరు లోపలికి దూరి దాన్ని చంపేందుకు వీళ్ళు కూడా ట్రై చేస్తుంటారు. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఈసారి మనోళ్ళు మంచిగానే ట్రైనింగ్ తీసుకున్నారు కదా, సో ఎలా అయినా దాన్ని పడగొట్టేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే అది మాత్రం లొంగనంటుంది. అప్పుడే మనోడు కొన్ని మట్టి బాటిల్లా ఉంటుందన్నమాట, దాన్ని ఎత్తి దాని మొగానికే కొట్టేసరికి ఆ వాటర్ దాని కంట్లో పడుతుందో లేదో వెంటనే లైట్ గా కళ్ళు మండడం స్టార్ట్ అవుతుంది. మేబీ ఆల్కహాల్ ఏమో, దానివల్ల దాని కళ్ళు కనిపించక ఎట్లా అంటే అట్లా పరిగెత్తేసరికి మనోడు కూడా దాని మీదే ఉంటాడా. కరెక్ట్గా అది కొన్ని తాళ్ల మధ్య ఇరుక్కుంది అర్థం చేసుకునేసరికి పైన చూస్తే అదేదో హెవీగా ఉంటుందన్నమాట. సో వెంటనే చుట్టూన్న తాళ్ళన్నీ కట్ చేసి ఆ హెవీ మెటల్ ని దాని మీద పడేలా చేస్తాడు. ఇప్పుడు అది కంప్లీట్ గా కదలలేదన్నమాట. సో మన హీరోని కూడా చంపేద్దాం అనుకుంటుంది, బట్ ఏదో ఒక సంకోచం, ఎంతైనా అది వీళ్ళ ప్రాణాలని కాపాడింది కదా. సో మన హీరో ఏమో వద్దు చంపద్దు అంటాడు. కరెక్ట్ గా అదే టైంకి దాన్ని చంపేందుకు అని చెప్పి మన హీరో రాజ్యం నుంచి కొందరు వచ్చింటారు కదా, వాళ్ళు అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంటే వాళ్ళందరినీ మన హీరో ఒక్కడే చెత్త కొట్టేస్తుంటాడు. ఆ చెత్త గుంపుకి ఒక చెత్త లీడర్ ఉంటాడు కదా, వాడే మనోడితో కొంచెం ఈక్వల్ గా ఫైట్ చేస్తుంటాడు అనమాట. అప్పుడు వాడేం చెప్తాడంటే లాస్ట్ టైమే ఆ క్రేజ్ అని ఆ కొండ పైన పట్టుకునేసి అప్పుడే చంపేయాల్సింది, మధ్యలో వాడేవడో ముసలోడు దూరిందని వల్ల దానికి వేసిన బాంబు కింద పడిపోయి ఆ ప్లేస్ పేలిపోవడం వల్ల వాడు అక్కడి నుంచి కింద పడిపోయి చనిపోయినాడు అని చెప్పేసరికి అప్పుడే మనకే అర్థమవుతుంది మన హీరోయిన్ వాళ్ళ తాతను చంపింది ఆ క్రియేచర్ కాదనమాట. ఇన్ఫాక్ట్ అది హెల్ప్ చేయడానికి ట్రై చేసింది, కానీ యాక్చువల్ కిల్లర్ ఏమో వాడు. ఆ విషయం తెలియగానే ఆక్రోషంతో వాడి మీదకెళ్ళి వాడిని చంపేద్దాం అనుకుంటుంది చూడండి. లిటరలీ వాడి దగ్గర అంత పెద్ద కత్తి ఉన్నా కూడా మన హీరోయిన్ కత్తి ముందర ఏ మాత్రానికి ఈక్వల్ కాలేదన్నమాట, చుక్కలు చూపించేస్తుంది వాడికి. బట్ కరెక్ట్ గా అదే టైంకి ఆ జనరల్ జిన్నుగాడి ఎంట్రీ ఇచ్చి మన వాళ్ళందరినీ పడేస్తాడు ఆ క్రియేచర్ తో సహా. అప్పుడే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వెంటనే వాళ్ళ విక్టిమ్ కార్డ్ ని ప్లే చేస్తారు. జనరల్ మేము కష్టపడి ఆ క్రియేచర్ ని పట్టింటే మధ్యలో ఈ హీరో గడు ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఆ క్రియేచర్ ని విడిపించేందుకు ట్రై చేస్తున్నారు అంటే, లేదు జనరల్ లాస్ట్ టైమే వీళ్ళు ఆ క్రియేచర్ ని పట్టేందుకు ట్రై చేసినప్పుడు జేడ్ వాళ్ళ తాతను తెలియక చంపేసినారు, ఇప్పుడు కూడా దాన్ని పట్టింది మేమేం చెప్పేసరికి కొద్దిగా లోకల్ సపోర్ట్ కూడా మనోడికే ఉండేసరికి ఆయన కూడా నిజాలు ఏంది అని చెప్పి తెలుసుకుంటాడు. ఓకే అన్ని బానే ఉంది, బట్ వాళ్ళు అనవసరంగా ఆ బాంబ్ ని వేసిన దాని వల్లే కదా జేడ్ వాళ్ళ తాత లోయలో పడి చనిపోయినాడు. సో వాళ్ళకి ఎటువంటి శిక్ష లేదా అంటే, చూడు పాప, ఒక యుద్ధం అన్నాక దాంట్లో ఎంతో మంది చనిపోతారు, అలా మీ తాత కూడా వీరమరణం పొందినాడు అనుకో అనేసరికి ఒరే చెత్తనా డాష్ గా ఒక జంతువును పట్టుకునేందుకు ఎంతమంది అమాయకులు బలైనా పర్లేదు అనుకునేవాడు ఒక నాయకుడా, నువ్వు ఒక నాయకుడా తూని చెప్పి వాడి ముఖం మీద ముంచేసరికి వాడు కొంచెం టెన్షన్ అయిపోతాడు అనమాట. మధ్యలో మనోడి దూరి క్షమించండి జనరల్, తాత కోల్పోయిన బాధలో తను ఏదేదో మాట్లాడుతుంది, తనకు బదులు నే క్షమించమని చెప్పి కోరుకుంటానని చెప్పి వాడి దగ్గర అడుక్కునేసరికి లిటరలీ మనోడి పైన ఉన్న పూర్తి నమ్మకం మన హీరోయిన్ కి కంప్లీట్ గా పోతుందన్నమాట. ఇంకా వాడిని వీని నమ్ముకుంటే పని అవ్వదు అని చెప్పి చంపినోడిని మన హీరోని చంపేద్దామని చెప్పి ఎగిరి వెళ్తుంది. కరెక్ట్ గా ఈ జనరల్ గాడు దూరేసి మన హీరోని దొబ్బేస్తాడనమాట. చూడు మీ తాత వీరమరణం పొందినాడనే ఒకే ఒక కారణంతోనే నేను ప్రాణాలతో వదిలేస్తానా, అండ్ చూడు మ్యాగ్నస్, నువ్వు ఆ క్రియేచర్ ని పట్టినందువల్ల నిన్ను ఒక ఎలైట్ వారియర్ గా ప్రమోట్ చేశాను అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూడు జేడని చెప్పి మనోడు మాట్లాడదాం అనుకుంటే, నువ్వు కూడా వాళ్ళనే రాతి గుండె గలవాడివే కదా, నేను మర్చిపోయినా మళ్ళీ నా వెనక రాకుని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. కానీ కొన్ని అడుగులు వేగానే ఆ కోపం కన్నీళ్లుగా మారిపోతుంది. తాత చనిపోయినందుకు న్యాయం జరగకపోగా మధ్యలో మన హీరో కూడా వాళ్ళకే సపోర్ట్ గా నిలిచేసరికి ఇంకా అదే బాధను కలిగిస్తుంది. ఇంకా నెక్స్ట్ డే చూసుకుంటే ఆయన చెప్పినట్టుగానే జనాలు అందరి ముందర మనోడిని ఒక ఎలైట్ వారియర్ ప్రమోట్ చేసిన తర్వాత ఊరు మొత్తం ఒక ఊరేగింపులా తిప్పుతాడనమాట. బట్ ఎంత పెద్ద పదవి వచ్చినా కూడా ముఖంలో చిరునవ్వు లేదు, మనసులో సంతృప్తి లేదు. మధ్యలో వీళ్ళను కాపాడిన ఆ క్రియేచర్నే వాళ్ళు కట్టేసి కొట్టుకుంటా వచ్చేసరికి అది ఇంకా వాడికి బాధను కలగజేస్తుంది. అలా నడుచుకుంటా వెళ్తుంటే వాడి ఫ్రెండ్స్ ఏమో మర్యాద ఇస్తుంటారు, మనోని ఎగతాళి చేసినోడేమో తిరిగి చూడకుండా పరిగెత్తేస్తారు. ఇదంతా బానే ఉంది, బట్ మన హీరోయిన్ లేనిది ఏదో ఒక లోటులా ఉంటుంది. ఈ పక్క మన హీరోయిన్ చూసుకుంటే మనోడు మన హీరోయిన్ ఫేస్ ని ఒక చిన్న రాయి పైన చెక్కిచ్చింటాడు కదా, దాని చేతిలో పెట్టుకుని ఉంటుంది. బట్ కోపం వచ్చేసి ఎత్తి ఆ వాటర్ లోనే విసిరేస్తుంది. బట్ ఏమనుకుందో ఏమో తెలియదు కానీ మళ్ళీ వెంటనే వాటర్ లో దూకేసి దాన్ని భద్రంగా ఎత్తుకొచ్చేస్తుంది. మళ్ళీ మనోనే చూసుకుంటే మన హీరోయిన్ దలుచుకుని తను ఇచ్చిన ఫ్లూట్ ని ప్లే చేసా ఉంటే, ఈ పక్క మన హీరోయిన్ ఏమో సైలెంట్ గా రాతి బొమ్మను పట్టుకుని గమ్మున పనుకునేసి ఉంటుంది. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి రాజ్యానికి ఎంట్రన్స్ లో చూసుకుంటే ఒక పెద్ద గోడ ఉంటుంది కదా, దానిపైన సోల్జర్స్ కొందరు కాపలా కాస్తంటే అప్పుడే దమ్ముని చెప్పి ఏదో ఒక క్రియేచర్ ఒక సోల్జర్ ని కింద పడేసి వెళ్తుంది. చూసే వాడేమో చనిపోయినాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఒక భయంకరమైన క్రియేచర్ వచ్చి వాళ్ళిద్దరిని లేపేసి మిగతా క్రియేచర్ కూడా సిగ్నల్ ఇస్తుందో లేదు వెంటనే ఆ క్రియేచర్
సోల్జర్స్ అన్ని వచ్చి ఒక్కసారిగా ఆ గోడను గుద్దేసరికి ఆ గోడే పగిలిపోతుంది. ఇంకేముంది, కంటికి కనిపించిన వాళ్ళందరినీ ఎట్లా అంటే అట్లా వేటాడేస్తంటే వెంటనే వెళ్ళి జనరల్ జిన్నికి అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పి ఒకరిని పంపించేసరికి వాడు కూడా ఫాస్ట్ గా వెళ్తాంటే వచ్చిన క్రియేచర్స్ వాళ్ళందరినీ చంపేదే కాక వెళ్తాన్నాడు కదా వాడిని కూడా చంపేస్తుంది. మిగతా క్రియేచర్స్ వచ్చిన విషయం ఈ క్రియేచర్ కూడా తెలిసిపోయినట్టుంది. సో గట్టిగా వచ్చి సిగ్నల్ ఇద్దాం అనుకుంటే ఎందుకు అరుసావే అని చెప్పి ఈటతో గుచ్చడం ముళ్ళ గదతో కొట్టడం అని చెప్పి పాపం దాన్ని ఎట్లా అంటే అట్లా చిత్రహింసలు పెడతాంటారు. చైన్లు తెంచుకొని వచ్చిందనుకో ఒక్కొక్కటి కిడ్నీలు కిల్లిల్లా కొరిగేస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి మన హీరో ఎంట్రీ ఇచ్చి ఎంత ధైర్యం ఉంటే మీరు దానిపైన చేయి పెడతారు, మీకు ఎటువంటి రైతు లేదు, గుమ్మున ఇక్కడి నుంచి వెళ్ళిపోంటారని చెప్పేసరికి వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యాక్చువల్లీ ఈ క్రియేచర్ని రేపు అందరి ముందర తల నరికి చంపేస్తారంట. సో మనోడు ఇలా జరగకూడదు అని చెప్పి డైరెక్ట్ గా జనరల్ దగ్గరికే వెళ్ళి, జనరల్ దయచేసి ఆ క్రియేచర్ని చంపద్దండి, మన సోల్జర్స్ చనిపోవడానికి ఆ క్రియేచర్స్ మాత్రమే కారణం కాదు, అడవి మధ్యలో ఒక మంత్రగాడున్నాడు, వాడే మన సోల్జర్స్ అందరినీ చంపేసి అదేదో గోళీలు తయారు చేస్తున్నాడు, సో వాడిని పట్టుకుంటే ఇంకా అన్ని సెట్ అయిపోతుంది అంటే అదంతా అనవసరం. ఈ క్రియేచర్స్ కూడా ఎంతో మంది సోల్జర్స్ ని చంపేసింది. సో రేపు అందరి ముందర దీన్ని తల నరికి చంపేస్తే అప్పుడు జనాలకు కూడా గుండెలో ఒక ధైర్యం వస్తుంది, సోల్జర్స్ కూడా ఒక మోటివేషన్ లా ఉంటుంది, అప్పుడే మన రాజ్యం కూడా ముందుకు వెళ్తుంది అని చెప్పి మనోడి మాటను కూడా పట్టించుకోవడం అనమాట. సో నిస్సహాయ స్థితిలో ఉన్న మన హీరో క్షమించమని చెప్పి చేయి పెట్టేందుకు ట్రై చేసి టక్కని చెప్పి కొరికేద్దాం అనుకుంటుంది. బట్ మనుషులకు ఉన్నంత క్రూరత్వం మృగాలకు లేదనమాట. సో మనోని ఏం చేయదు. బట్ ఏ తప్పు చేయని ఇదేందుకు చావాలి అని చెప్పి దాని చైన్స్ ని కట్ చేసి వెళ్ళిపోమంటాడో లేదో అది మనోనే ఎక్కించుకుని ఆ గోడల్ని పగల కొట్టుకొని బయటికి వెళ్తుంది. అట్లే నగరంలో ఉన్న ఆ క్రియేచర్స్ ని చూసుకుంటే అది నగరం మొత్తాన్ని ధ్వంసం చేసుకుంటూ వస్తూ ఉంటుంది. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే ఆ క్రియేచర్ ఆ పక్క ఈ పక్కన వెళ్ళి లాస్ట్ గా అదేదో ఒక డోర్ ని పగలు కొట్టుకొని ఏదో ఒక బిల్డింగ్ లోపలికి వస్తుంది చూడండి. అసలు ఇది ఏ బిల్డింగ్ అని చెప్పి మనోడిగా అర్థం కాదు, కానీ లోపలికి వెళ్ళి చూస్తేనే ఒక భారీ షాక్. లోపల ఒక మ్యాజికల్ స్టోన్ ఉంటుంది. ఈ స్టోన్ ని ఎక్కడన్నా చూసినట్టు గుర్తుందా? ఎస్, ఆ క్రియేచర్స్ ఎన్నో తరాలుగా కాపాడుతూ వస్తున్న మ్యాజికల్ స్టోన్ ఇదే అనమాట. ఎవరో వాటి నుంచి ఆ స్టోన్ ని దొంగలించుకుని వచ్చేసి ఈ ప్లేస్ లో పెట్టేస్తుంటారు. అందుకే అన్ని రాజ్యాలు ఉండగా ఆ క్రియేచర్స్ ఈ రాజ్యాన్ని టార్గెట్ చేసి అప్పుడప్పుడు అటాక్ చేసేదన్నమాట. ఎందుకంటే ఆ స్టోన్ ని మళ్ళీ తిరిగి తీసుకెళ్ళడానికి. అందుకే అది తీసుకెళ్లిపోదాం అనుకుంటే దాని చుట్టూ ఏదో పెట్టినట్టున్నారు. అందుకే అది చేయి పెట్టగానే కాలిపోతుంది. దాని అర్థం చేసుకున్న మనోడు వాడి క్లాత్ ని తీసి భద్రంగా దాన్ని ఎత్తుకునేస్తాడు. ఓకే, ఇక నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ జనరల్ గాడి ఎంట్రీ చేసేసరికి మనోడు కూడా జరిగిన విషయాలన్నీ చెప్పి ఎవరో ఈ స్టోన్ ని తీసుకొచ్చేసినారు, అందుకే ఆ క్రియేచర్స్ అప్పుడప్పుడు మన రాజ్యం మీద అటాక్ చేశానే అంటే సరే నువ్వేం భయపడద్దు, ఆ స్టోన్ ని నాకు ఇవ్వు అంటాడు. బట్ మనోడికి ఏదో డౌట్ కొడుతుంది. ఫస్ట్ ఆ స్టోన్ ఈ ప్లేస్ లో ఎందుకు ఉంది, అది కూడా ఎగ్జాక్ట్ గా జనరల్ గాడు ఈ ప్లేస్ కే ఎలా వచ్చినాడు అని చెప్పి బాగా ఆలోచిస్తేనే మనోడికే అర్థమవుతుంది ఆ జనరల్ గాడే ఆ స్టోన్ ని దొంగలించేసినాడు అని. సో నేను ఇవ్వను అని చెప్పి వెనక్కి వెళ్ళేసరికి మర్యాదగా ఇస్తావా లేదా అని చెప్పి మనోనే చంపేందుకు వస్తా అంటే కరెక్ట్ టైంకి మన హీరోని ఎంట్రీ ఇచ్చి వాడి ఫేస్ పైన ఒక టాటూ వేస్తున్నాడు అనమాట. దాన్ని తట్టుకోలేని వాడు ఒక్కటి ఇచ్చేసరికి మన హీరోని ఎగిరి పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనోని లేపదాం అనుకుంటే ఆ క్రియేచర్ వచ్చి ఒక గుద్దేసరికి ఎగిరి పడతాడు. వెంటనే మన హీరోయిన్ హీరో వాళ్ళిద్దరూ ఆ క్రియేచర్ నుంచి తప్పించుకెళ్ళిపోతా అంటే అప్పుడే ఇంకొక భారీ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ జనరల్ గాడు ఏదో ఒక గోలిని నోట్లోకి వేసుకుంటాడు చూడండి. వెంటనే వాడి గాయాలన్నీ మానిపోయి ఏదో ఒక సూపర్ పవర్ వచ్చినట్టు ఉంటుంది. అంటే అడవి మధ్యలో ఉన్న మంత్రగాడు ఎవరినంటే వాళ్ళను బలిచ్చేసి ఒక గోళీల్ని తయారు చేస్తున్నాడు కదా, ఆ గోళీలు తయారు చేసి వీడికే సప్లై చేస్తున్నాడేమో. వాడి కుట్రలు కుతంత్రాలని తెలుసుకున్న మనోళ్ళు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతా అంటే వాడు సోల్జర్స్ దగ్గరికి వచ్చి వాడు దేశద్రోహి రాజ్యద్రోహి ఎలా అయినా వాడిని పట్టుకొని చంపేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చేసరికి రాజ్యంలో ఉన్న సోల్జర్స్ అందరూ ఒక్కసారిగా మనోళ్ళని పట్టుకోవడానికి అని చెప్పి వస్తారు. బట్ ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ అని చెప్పి మనోళ్ళని చుట్టూ ముట్టేసరికి మనోడు ఇంకా పరిగెత్తకూడదు అని చెప్పి అక్కడే ఆగిపోయి ఆ స్టోన్ ని అందరికీ చూపించి చూడండి ఈ స్టోన్ అనేది మ్యాజికల్ స్టోన్, ఇది ఆ క్రియేచర్స్ కి ఎంతో పవిత్రమైనది, దీన్ని జనరల్ గాడే వాడి స్వార్థం కోసం వాటి నుంచి దొంగలించుకొని వచ్చేసి ఈ ప్లేస్ లో పెట్టుకున్నాడు. అందుకే ఆ క్రియేచర్స్ తరచూ మన రాజ్యాన్ని దాడి చేస్తున్నాయి. దీని కనుక మనం వాటికి తిరిగి చేస్తే వాటి నుంచి మనకు ఎటువంటి ఆపద రాదు అని చెప్పేసరికి వాళ్ళలోనే వాళ్ళు ఏదో గుసగుసలు ఆడదా అంటే వీడితో మాటలేంది వాడిని వెంటనే బంధించండి అని చెప్తా అంటే అప్పుడే ఆ క్రియేచర్స్ ని చూపిస్తారు. ఒక్కసారిగా ఆ డోర్స్ అన్నింటినీ పగలగొట్టేసి ఆక్రోషంగా వీళ్ళ మీదకి వచ్చేసరికి వెంటనే వాడు మిగతా వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తాడు. నాతో వచ్చేదెవరు నాతో సచ్చేదెవరు అని చెప్పి బాహుబలి డైలాగులన్నీ వేసి సోల్జర్స్ అందరినీ ఆ క్రియేచర్స్ పైన దాడి చేయడానికి పంపించేసి వీడు మనోళ్ళని పట్టుకునేందుకు వస్తా అంటే మనోడు ఎలా అయినా ఆ స్టోన్ ని తిరిగి చేయాలని చెప్పి మనోడు కూడా యుద్ధ రంగంలోకి వచ్చేస్తాడు. అలా మన హీరో ఆ జనరల్ గారితో ఫైట్ చేస్తా అంటే మన హీరోనేమో వాళ్ళ తాతను చంపేస్తున్నారు కదా ఒక చెత్త బ్యాచ్, వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ క్రియేచర్స్ లో సింహం పులి రెండు కలిసినట్టు ఒక క్రియేచర్ ఉంది చూడండి, మేబీ అదే వాటన్నిటికీ లీడర్ ఏమో. వచ్చిన వాళ్ళందరినీ ఎట్లా అంటే అట్లా చంపుకుంటా పోతుంది.
మళ్ళీ మనోడిని చూసుకుంటే వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది కదా. సో వాడి కత్తిని యూజ్ చేసి ఒక్కటిచ్చేసరికి మనోడు వేసుకున్న బ్యాగ్ చినిగిపోయి ఆ స్టోన్ బయటికి వచ్చేసి మనోడు దాన్ని గట్టిగా పట్టుకునేస్తాడు. దానివల్ల దాంట్లో ఉన్న పవర్స్ అనేది మనోడికి వస్తున్నట్టు చూపిస్తారు. ఎక్కడ మనోడు దాని పవర్స్ ని యూజ్ చేసుకునేస్తాడేమో అని చెప్పి మనోడికి ఒక్కటిచ్చి ఆ స్టోన్ ని సంపాదించేసరికి వెంటనే ఆ లీడర్ క్రియేచర్ ఉంది కదా, అది వాడి మీద అటాక్ చేసి వాడి చెయ్యినే కొరిగేసి ఒక్కడిస్తుంది చూడండి, పోయి గోడ కతుక్కునేస్తాడు. ఇంకా వేగంగా వాడి వైపు వచ్చేసరికి ఎక్కడ వాడిని చంపేస్తుందేమో అని చెప్పి ఆ స్టోన్ ఎత్తి వాడి గుండెలో గుచ్చుకుంటాడు చూడండి. వెంటనే ఏదో పవర్స్ అంతా వచ్చి వాడి బాడీలో అక్కడక్కడ స్పైక్స్ లా వచ్చి వెంటనే వాడి పవర్ ని యూజ్ చేసి మన హీరోయిన్ వాళ్ళ తాతను చంపినారు కదా ముగ్గురు, వాళ్ళని పట్టుకునేసరికి అంతే వాళ్ళు ముక్కలు ముక్కలుగా మారిపోయి వాళ్ళు ముగ్గురు జస్ట్ వాడికి ఒక చెయ్యిలా మారుతారు. ఇంకా పవర్ఫుల్ హ్యాండ్ తో ఆ లీడర్ క్రియేచర్ కి ఒక్కడిచ్చి కాలుతో ఒక తన్నుతాడు చూడండి, పాపం లేక పనుకునేస్తుంది. ఇంకా ఆ స్టోన్ కి ఏదేదో మ్యాజిక్ పవర్స్ ఉన్నట్టున్నాయి. బట్ జనాలందరూ సోల్జర్స్ అందరికీ తెలిసిపోతుంది అనమాట ఇలా క్రూరంగా మారింది ఆ జనరల్ జిన్నే అని. కానీ జనరల్ మీరు చేయడం తప్పు అంటే ఏది తప్పు అని చెప్పి వాడి తలనే ముక్కలు చేసి అధికారం కోసం ఆశపడడంలో తప్పే లేదు అంటాడు. బట్ అన్నిటిని చూసి మన హీరో ఊరుకోడు కదా, నీ వల్లేరా రాజ్యంలో ఉన్న సగం మంది సోల్జర్స్ చనిపోయినారు అని చెప్పి మనోడు పరిగెత్తా వచ్చి వాడితో అటాక్ చేసేసరికి వెంటనే మన హీరోని కూడా వెనకాలే వచ్చి వాడిని అటాక్ చేస్తుంది. అలా రైట్ లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ అని చెప్పి ఓ 2-3 నిమిషాలు వాడికి చుక్కలు చూపించేశారు. లాస్ట్ కి కరెక్ట్ గా వాడి కంట్లో దింపేద్దాం అనుకుంటే జస్ట్ ఆ మ్యాజిక్ స్టోన్ పవర్ ని యూస్ చేస్తాడు చూడండి, ఆ కాస్మో ఎనర్జీకే మనోళ్ళు ఎగిరి పడతారు. ఆ తర్వాత నిదానంగా లేసి వచ్చి మనోని చితక్ కొడతాడు చూడండి. అప్పుడే మనకు వాడి యొక్క ఫ్లాష్ బ్యాక్ స్టోరీనే తెలుస్తుంది. యాక్చువల్లీ వాడు కూడా స్టార్టింగ్ లో కొంచెం స్కిన్నీగా కొంచెం బక్కగా పొట్టిగా ఉండేవాడు అనమాట. ఆ ఒక్క కారణంతోనే అక్కడున్న సోల్జర్స్ అందరూ వాడిని ఎగతాళి చేసేది, వాడిని క్రిటిసైజ్ చేసేది, వాడిని రోడ్లోకి వేసి కొట్టేది అని చెప్పి చేసేవాళ్ళు. వాటన్నిటిని ఓర్చుకోలేక ఏదోడు చేయాలని చెప్పి ఆ క్రియేచర్స్ గుహలోకి వెళ్ళి ఆ స్టోన్ ని టచ్ చేసినప్పుడే దాని యొక్క పవర్ ని ఫీల్ అయింటాడు. సో దీన్ని మనం యూజ్ చేసి ఎలా ఉంటుంది అని చెప్పి దాన్ని అక్కడి నుంచి పట్టుకొచ్చేసి ఉంటాడు. బట్ వెనకాలే ఆ క్రియేచర్స్ కూడా తరుముతూ వచ్చింది అనుకోండి. బట్ ఎందుకు వచ్చింది అని చెప్పి ఎవరికి తెలియదు అనమాట, వాడికి తప్ప. అలా వాడు ఆ స్టోన్ ని యూజ్ చేసి ఇప్పుడున్న ఫామ్ లోకి మారినాడు. అలా ఇదంతా చెప్పిన తర్వాత వాడి మొత్తం పవర్ ని యూజ్ చేసి ఒక గుద్దుతాడు చూడండి. మనోడి చెయ్యి కట్టయిపోయి ఎగిరిపోయి ఒక బండాయి మీద పడేసరికి ఆ బండాయి వాడి మీద పడిపోతుందో లేదో ఇప్పుడు మనోడు లెగలేకపోతాడు. ఇంకెక్కడ మనోని చంపేస్తాడేమో అని చెప్పి భయపడిపోయిన మన హీరోయిన్ ఎగిరి వచ్చి వాడిని అటాక్ చేద్దాం అనుకుంటే టక్కున వాడి కత్తిని యూజ్ చేస్తాడు చూడండి. కరెక్ట్ గా మన హీరోయిన్ కడుపులోనే దిగిపోతుంది. పాపం మనోడి కళ్ళ ముందరే తన్ని విసరబడేసరికి కాళ్ళు పైన పర్లేదు అని చెప్పి కాళ్ళు కట్ చేసుకుని ఎగిరి వస్తాడు. ఇంత దారుణం చేసిన తర్వాత కూడా సోల్జర్స్ చూసి ఊరుకోరు కదా. సో సోల్జర్స్ ఆ క్రియేచర్ ఆ మేక వాళ్ళందరూ కలిసి ఒక్కసారిగా వాడిని అటాక్ చేస్తారు. అయినా కూడా వాడికి పెద్దగా ఏం కాదనమాట, జస్ట్ వాడి పవర్స్ ని యూజ్ చేసేసరికి వాళ్ళు కూడా ఎగిరి పడతారు. ఆ తర్వాత ఇంకా పవర్ఫుల్ అవ్వాలి, ఇంకా వాడి పవర్స్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలి అని చెప్పి అదేదో ఆక్టోపస్ టెంటికల్స్ లాంటి దాన్ని పంపిస్తాడు చూడండి. అది ఊరు మొత్తాన్ని నగరం మొత్తాన్ని నాశనం చేసుకుంటా పోతుంది. అలా నాశనం చేసుకుంటా వెళ్ళేటప్పుడు మధ్యలో కనిపించిన రాతి మనుషుల్ని ముక్కలు చేసి వాళ్ళ ఎనర్జీని వాళ్ళ సోల్ ని వీడు పీల్చుకునేసి వీడు ఇంకా పవర్ఫుల్ అయిపోతున్నాడు. ఈ పక్క మనోని చూసుకుంటే ఎలా అయినా మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి పాక్కుంటా వెళ్తాంటే మధ్యలో ఆ భూమి వేరే చీలిపోయి మన హీరోయిన్ కింద పడిపోతాంటే టక్కని పట్టుకునేస్తాడు. బట్ ఒంటి చేత్తో తన్ని పైకి లాగడానికి అవ్వట్లేదు అనమాట. తను కూడా వదిలే అని చెప్పేసరికి లేదు నేను నీకు ప్రామిస్ చేసినాను, ఎలా అయినా నువ్వు నేను కలిసి మీ అమ్మా నాన్న వెతుకుదామంటే లేదు మ్యాగ్నస్ టైం వచ్చేసింది, నేను వెళ్ళాల్సిన టైం అయింది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడు నీ గుండెల్లోనే ఉంటాను అని చెప్పి తన హ్యాండ్స్ ని లూజ్ చేసుకుని అంత హైట్ నుంచే కింద పడిపోతుంది. ఈ పక్క విలన్ గాని చూసుకుంటే వాడు సైకోలా నగరంలో ఉన్న వాళ్ళందరి ప్రాణాలని లాక్కునేస్తాడు. లాస్ట్ కి డోడో ఉంది కదా దాని ప్రాణాలని కూడా లాక్కునేస్తాడు. అలా వాళ్ళందరి పవర్స్ ని లాక్కున్న తర్వాత ఒక పవర్ఫుల్ హ్యూమన్ లా ఉన్నట్టు వాడిని చూపించి అక్కడ సీన్ గా చేసి ఏదో ఒక ప్రపంచంలో 2 కాళ్ళు లేని స్థితిలో ఒంటి చేత్తో మనోడు తేలుతా ఉంటాడు. అక్కడున్నదేమో ఆ 9 తోకల మ్యాజికల్ పిల్లి అనమాట. చూడు మ్యాగ్నస్, నువ్వు జనాల ముందు ఎంత పెద్ద హీరోగానా ఉండని, ఎంత పెద్ద ఎలైట్ వారియర్ గానా ఉండని, బట్ నువ్వు ప్రేమించిన వాళ్ళు నీతో లేకుంటే ఎంత చేసి ఏం ప్రయోజనం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడు మనం ఒక మంచి పదవిలోనే ఉండాలి, ఒక పవర్ఫుల్ పదవిలోనే ఉండాలనే అవసరం లేదు. జస్ట్ మంచి చేయాలి అని అనిపిస్తేనే చాలు. అవునా కాదా అనేసరికి మనోడు కూడా అవును అని చెప్పి తలూపేసరికి ఓకే మ్యాగ్నస్ నువ్వు వెళ్లాల్సిన సమయం వచ్చింది కాబట్టి విజయం సాధించు అని చెప్పి డోడో పక్క చూసేసరికి అది ఫాస్ట్ గా మనోడి బాడీలో
వస్తుందో లేదో వెంటనే ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ లా జరుగుతుంది. ఆ తర్వాత నిదానంగా లేస్తాడు చూడండి. 2 కాళ్ళు కట్ అయిపోయింది కదా, 2 కాళ్ళు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక చెయ్యి వేరే కట్ అయిపోయింది కదా, ఆ చెయ్యి కూడా వచ్చేస్తుంది. లాస్ట్ కి ఆ మేక ముందు ఒక పవర్ఫుల్ వెపన్ గా ఉండేది అని చెప్పింది కదా, అది ఇప్పుడు ఒక పవర్ఫుల్ స్వాడ్ లా మారిపోయి ఎగురుకుంటా వచ్చి మనోడి చేతిలో నిలిచేసరికి బా చూసేందుకే సూపర్ ఉంటుంది. అయినా నా మ్యాజిక్ స్టోన్ ముందు నీ పవర్స్ ఎంత అని చెప్పి వాడు ఒక కత్తిని తయారు చేసుకుని ఫాస్ట్ గా వస్తా అంటే అది కూడా చూసుకుందాం రాలని చెప్పి మనోడు కూడా అంతే ఫాస్ట్ గా వెళ్ళి వాడి కత్తిని కట్ చేస్తాడు చూడండి. ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఆ తర్వాత ఒక్క జంపుతో ఇంకొకటి ఇస్తాడు చూడండి, ఎగిరిపోయి పడతాడు. అయినా కూడా గాల్లో నుంచి వాడిని లేపేద్దామని చెప్పి ఫాస్ట్ గా వస్తా అంటే అదేదో డార్క్ పవర్ లాంటిదో దాన్ని వదులుతాడనమాట. దాన్ని కూడా కట్ చేసుకుని వచ్చి మనోడు ఒక్కడిస్తాడు చూడండి. లిటరలీ వాడికి ఈ టైంలో చుక్కలు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఊపిరి పీల్చుకోవడానికి కూడా గ్యాప్ ఇవ్వనంటున్నాడు. మన హీరో వాడిని చితక్ కొట్టేస్తున్నాడు. అలా కత్తిని తీసుకొచ్చి కరెక్ట్ గా వాడి గుండెలో దింపుతాడు చూడండి. ఒక షాక్ వేవ్ లో వెళ్తుంది. ఏమైందిరా అని చూస్తే కత్తి దింపేసినాడు అనమాట. ఇప్పుడు దాన్ని తీసేసరికి వాడి సూట్ ఆర్మర్ మొత్తం పేలిపోయి ఆ స్టోన్ కూడా బయటికి వచ్చేస్తుంది. అండ్ వాడు నార్మల్ గా ఉండేదానికన్నా ఇంకా బక్కగా అయిపోయింటాడు. అయినా కూడా దాన్ని పట్టుకునేందుకు ఆత్రాత్రంగా వస్తుంటాడు. బట్ టచ్ చేసేదానికి ముందే రాయిలా మారిపోయి డమ్ముని చెప్పి పేలిపోయేసరికి ఆ స్టోన్ కూడా కింద పడిపోతా ఉంటుంది. మనోడు కూడా కింద పడిపోతుంటాడు. కరెక్ట్ టైంకి ఆ క్రియేచర్ ఆ స్టోన్ ని మనోడిని ఇద్దరిని పడేసి సేఫ్ గా ల్యాండ్ అవుతుంది. విజయం సాధించేసినందుకు అందరూ మన హీరో పేరు చెప్పి జేజలు పలుకుతుంటే మన హీరోయిన్ లేని లోటు మన హీరో ఫేస్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా క్రియేచర్స్ ని చూసుకుంటే సేఫ్ గా మ్యాజికల్ స్టోన్ ని వాటి గుహలో పెట్టేసరికి వాటి గుడ్లకు కూడా మళ్ళీ ప్రాణాలు వచ్చినట్టు లోపల పిల్లలు కనిపిస్తాయి. యాక్చువల్లీ ఇన్ని రోజులు ఆ మ్యాజిక్ స్టోన్ లేనందువల్లే ప్రాపర్ గా వాటి గుడ్లు పొదగకుండా అవి పగిలినప్పుడు ఏదో కాలి బూడిదైపోయినట్టు బ్లాక్ కలర్ లో పౌడర్ వచ్చేది. బట్ ఇక నుంచి అవి ఆరోగ్యంగా బయటికి వస్తాయన్నట్టు చూపించి అక్కడ సీన్ కట్ చేసి మన హీరోని చూసుకుంటే మన హీరోయిన్ ఎవరు, మన హీరోని ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ అమ్మా నాన్న ఎవరు అని చెప్పి ఆ 9 తోకల మ్యాజికల్ పిల్లిని అడిగితే దానికి కూడా తెలియదంట. బట్ నువ్వు వెతకాలి అనుకుంటే ఖచ్చితంగా తన గురించి పూర్తిగా తెలుసుకుంటావు. ఆల్సో కొన్ని ఆపదలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, పర్లేదని అడిగితే ఏం పర్లేదు నేను చూసుకుంటా అని చెప్పి మనోడు వాడి సాహస ప్రయాణాన్ని మొదలెడతాడు. ఇంకట్లే ఎన్ క్రెడిట్ సీన్ లో చూసుకుంటే ఆ మంత్రగాడు చనిపోవడం వల్ల వాడి కోటైన డ్రాగన్ కోట కూడా కూలిపోయి కాలిపోయిందనే విషయం మనకు తెలిసిందే కదా. అలా అది కాలిపోతూ ఉంటే ఎవరో ఒక అమ్మాయి వచ్చి దాన్ని చూసేసి తిరిగి వెళ్తున్నట్టు చూపించి ఇక్కడే మూవీని కూడా ముగిస్తారు. మేబీ ఆ అమ్మాయి సెకండ్ పార్ట్ లో మెయిన్ లీడ్ కూడా అవ్వచ్చేమో. వచ్చినప్పుడు దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.